హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు కరివేపాకు పొడి నేను తయారు చేస్తున్నానండి. ఇది బాగా కడిగేసి నేను ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలి కింద. ఇది బాగా ఆరిపోయింది. దీనికి కావాల్సిన వస్తువులు అండి: జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి, మెంతులు, ఎల్లిపాయలు ఒక 5-6, ఒక 12 ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా చింతపండు అండి, తగినంత సాల్ట్. ఇవన్నీ ముందు ఫ్రై చేసుకుందామండి ఆయిల్ వేసుకొని. ఇవన్నీ ఎండుమిర్చి అన్నీ వేగినాయండి. ఇప్పుడు ఇవి తీసేసి ఇదే ప్యాన్లో మనం కరివేపాకు వేయించుకుందామండి. కరివేపాకు వేగడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాండి. కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. కరివేపాకు వేయించుకుందామండి. కరివేపాకు వేగిందండి. మన సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాండి. కొద్దిగా ఇంగు వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకుందామండి. సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. కరివేపాకు పొడి రెడీ అయిందండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ఎందుకంటే హెల్త్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి మనం డైలీ టిఫిన్లో, బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ మనం ఇది తీసుకోవచ్చు. అన్ని విధాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.